మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టుకు హాజరు కాలేమి ఆయేషా మీరా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ కేసును పునర్విచారించారని సిబిఐ సత్యంబాబుపై ఐపీసీ 376, 302 సెక్షన్ల కింద పెట్టింది. ఈ నెల 19న విజయవాడలోని సిబిఐ న్యాయస్థానానికి హాజరై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు నోటీసులు పంపింది. ఈ కేసులో సిబిఐ నివేదిక వివరాలు తమకివ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. ఇక 2007 డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. ఈ కేసులో సత్యంబాబును 2008 ఆగస్టులో అరెస్ట్ చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. 2017 మార్చి 31న హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. ఇక 2018లో మళ్లీ దర్యాప్తు చేపట్టిన సిబిఐ 3 నెలల క్రితం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని దిగువ కోర్టులో తేల్చుకోవాలన్న హైకోర్టు సూచించింది. విజయవాడలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసినా వారికి ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఇక సిబిఐ విచారణ కావాలని తామే హైకోర్టులో పిటిషన్ వేశామని ఆయేషా మీరా తల్లిదండ్రులు గుర్తు చేశారు. సిబిఐ నివేదికలో ఏముందో తెలియకుండా తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించారు. కేసు పురోగతి వివరాలు చెప్పాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఉపయోగం లేదని చెప్పారు. సిబిఐ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరు కాలేమంటూ వారు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ హరీష్, ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు చూస్తున్నాం. ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగానే ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం దశాబ్దాలుగా, అంటే దాదాపుగా 2007 డిసెంబర్ 27 నుండి ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి మిస్టరీ నింపులు తిరుగుతూ వస్తుంది. అనూహ్యమైనటువంటి వ్యవహారాలు, మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కోర్టు విచారణలు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆయేషా మీరా తల్లిదండ్రుల అభ్యంతరాలకు సంబంధించి ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ నెల 19న సిబిఐ న్యాయస్థానానికి హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. కోర్టు విచారణకు సంబంధించి హాజరు కాలేమని కూడా ఇప్పటికే ఆయేషా మీరా తల్లిదండ్రులు స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 2007 డిసెంబర్ నుంచి కూడా జరుగుతున్నటువంటి హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు, 2008 ఆగస్టులో సత్యంబాబు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ తర్వాత సత్యంబాబుకు ఇచ్చినటువంటి జీవిత ఖైదును హైకోర్టు కొట్టివేయటం, ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో సత్యంబాబు నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నుంచి కూడా దాని ఆయేషా మీరా తల్లిదండ్రులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. సత్యంబాబు నిందితుడు కాదు అనేటువంటి ఒక అభ్యంతరాన్ని కూడా, అనుమానాన్ని కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంలో చూసుకుంటే కనుక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూ వస్తుంది. హత్య కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు కూడా అసలు నిందితులు ఎవరు, ఈ కేసుకు సంబంధించి ఆయేషా మీరాని హత్య చేసింది ఎవరు అనేది కూడా ఇప్పటివరకు తెలియని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగిన రోజు నుంచి కూడా తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే అప్పుడు 2007 డిసెంబర్లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుమారుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడ్డాడు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి పురోగతి ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు చేసినటువంటి పోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుంది, న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులు ఎప్పుడు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, అసలు నిందితులను ఎప్పుడు పట్టుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హరీష్.